నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. విశాఖపట్నం జిల్లా చినుమూషిడివాడలోని శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూప నదేంద్ర సరస్వతితో కలిసి సీఎం వైఎస్ జగన్ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం రుద్రహోమం పూర్ణాహుతిలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యలో కృత్రిమ మేధా సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు తగిన ప్రాథమిక కసరత్తును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పై తీసుకుంటున్న తదుపరి చర్యలు, ఆరోగ్యశ్రీ వైద్య సేవల నిర్వహణ, ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాలు, దీర్ఘకాలిక రోగులకు మందులు పంపిణీ, వైద్య విద్యలో కృత్రిమ మేధా సాంకేతికతను ప్రవేశపెట్టడం వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య విద్యలో మరిన్ని మెరుగైన సత్వర ప్రయోజనాలు పొందేందుకు వీలుగా కృత్రిమ మేధాను ప్రవేశపెడితే ఏ విధంగా ఉంటుందనేదే ప్రభుత్వ ఆలోచన అని, కావున దీనిపై వైద్య శాఖ అధికారులు ప్రాథమిక స్థాయి కసరత్తులు చేసి ఒక నివేదికను సిద్ధం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్, ఏపీఎం ఎస్ఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి, డిఎంఈ డాక్టర్ నరసింహ, ఆరోగ్యశ్రీ సీఈఓ బాలాజీ పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ గుల్జర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు బుధవారం వెలగపూడి రాష్ట్ర శాసనసభ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు వారికి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లు ఎన్నికల ధృవపత్రాలను అందించారు. ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు ఉపసంహరణ అనంతరం వైసీపీ తరపున పోటీలో ఉన్న 3 అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వారికి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలి పేరుతో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె ఈ రోజు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరదాగా మాట్లాడారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబు గారికి మద్దతిస్తారా అంటూ సరదాగా సభలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఆయనకు రెస్ట్ ఇస్తాం, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కరించారు. అయితే ఇద్దరూ కావాలంటూ చేతులెత్తారు సభికులు. అలా కుదరదు, ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగారు భువనేశ్వరి. సరదాగా అంటున్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా, రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ తర్వాత వ్యాఖ్యానించారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్నారు నారా భువనేశ్వరి. అయితే భువనేశ్వరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. భువనేశ్వరి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతుంటే మొత్తం వీడియో చూడాలంటూ తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ గా దిగుతోంది. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ చేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తెట్టున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నా. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా. గుంటూరులోని గుంటూరు వారి తోటలో సిద్ధార్థ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఏజీ హైదరాబాద్ హాస్పిటల్ చైర్మన్ మరియు ప్రముఖ గ్యాస్ట్రాలజీ వైద్యులు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీల సంక్షేమ శాఖ సలహాదారులు షేక్ మహమ్మద్ జియావుద్దీన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పలువురు వైద్యులు, నిర్వాహకులు, ఆళ్ల శివారెడ్డి, నాగార్జునరెడ్డి, సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరులోని అత్యధిక టెక్నాలజీతో ఇండియాలోని పేరు ప్రఖ్యాతులు కాంచిన ఏఏజీ డాక్టర్ నాగేశ్వరరెడ్డి దగ్గర ప్రాక్టీస్ పొంది గుంటూరులోని అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ ప్రారంభించడం శుభ పరిణామమని, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గుంటూరులో హైయెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్టార్ట్ చేసినటువంటి గ్యాస్ట్రో
ఈరోజు సిద్ధార్థ్ గ్యాస్ట్రో కేర్ సెంటర్ అనేది గుంటూరులో స్టార్ట్ అయిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సిద్ధార్థ్ రెడ్డి గారు ఒక 4 సంవత్సరాల క్రితం మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు. ఈ 4 సంవత్సరాల్లో ఆయన డెడికేషన్ కానీ, ఆయన పేషెంట్ కేర్ కానీ, ఆయన ప్రొసీజర్స్ చేసే విధానం చూస్తే చాలా బాగా ట్రైన్ అయిపోయారు. సో ఆయన 4 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు వచ్చి నేను గుంటూరుకి వెళ్ళి అక్కడ హాస్పిటల్ మొదలు పెట్టాలనుకుంటున్నానంటే నాకు కొంత విధంగా బాధ అనిపించింది, కొంత విధంగా సంతోషం అనిపించింది. బాధ ఎందుకంటే నేను ఆయన్ని మా హాస్పిటల్లో పర్మనెంట్గా ఉంచుకోవాలనుకున్నాము. హాస్పిటల్లో పర్మనెంట్ స్టాఫ్గా పనిచేస్తే అప్పుడు రిక్వెస్ట్ చేశాను, పర్మనెంట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇంత మంచి డాక్టరు, ఆయనకి ఇంకో డాక్టరే కాకుండా డాక్టర్కి 2 ఉండుంటాను. ఒకటేమో స్కిల్స్, ఆ స్కిల్స్ లెవెల్స్ ఆయన హైయెస్ట్ లెవెల్లో అచీవ్ చేశారు. రెండోది అంటే పేషెంట్ గురించి కన్సర్న్, ఎంపతి, అది కూడా ఆయనకి చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక పేషెంట్కి రిచ్ పేషెంట్ అయినా పూర్ పేషెంట్ అయినా బాగా చేయాలనేది చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఆ కన్సర్న్ అనేది ఉంది మాట. ఇది చాలా తక్కువ డాక్టర్లో నేను నోటీస్ చేస్తున్నాను యంగ్స్టర్స్లో. ఇవి 2 చూసి నేను సిద్ధార్థ్ గారిని చాలా వరకు మా దగ్గర ఉంటే బాగుంటుందేమో అని రిక్వెస్ట్ చేశాను కూడా. చేస్తే లేదు, నేను గుంటూరుకి వెళ్ళి గుంటూరులో సర్వీస్ అంటే అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కొంతవరకు గుంటూరులో కూడా నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. మా ఫాదర్ ఇక్కడ చాలా రోజులు పనిచేశారు. నేను చిన్నప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్లో కూడా కొంచెం చదువుకున్నాను గుంటూరులో. సో గుంటూరు అటాచ్మెంట్ తోటి నాకు చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఇంత గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మనకి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, అయోధ్యరామ్ రెడ్డి గారు వచ్చి ఆశీర్వదించి ఈ ఫెస్టివల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో నేను డిఎం వచ్చేసి చెన్నై SRMCలో చేశానండి. చేసిన తర్వాత సార్ ఎప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని అందుకుంటే సక్సెస్ అన్నది వస్తుంది అని. సో అనుకోకుండా ఒకరోజు సార్ని కలిసి సార్ని అడగగానే సార్ ఒప్పుకొని నన్ను తీసుకొని కన్సల్టెంట్గా సార్ ఏజీలో తీసుకున్నారు. సో ఏజీలో నేను 4 సంవత్సరాలు పనిచేశానండి. సారు నాట్ ఓన్లీ గ్యాస్ట్రోనే కాకుండా అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి డాక్టర్గా, ఇవన్నీ కూడా సార్ దగ్గరగా ఉండి చూసి చాలా విషయాలు నేర్చుకున్నాము. సో ఈరోజు గుంటూరు ప్రజలకి నేను ఇక్కడికి వచ్చి ఎప్పటికైనా నేను పుట్టిన ఊర్లో సేవ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండి ఫైనల్గా 4 years ట్రైన్ అయ్యి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వస్తూనే మా ఫాదర్ సపోర్ట్ బాగా చేయటం వల్ల నేను అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు మన సిద్ధార్థ్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ మన తెలుగు వారందరికీ, మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైనటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా మన సిద్ధార్థ్ ఓపెన్ చేయించుకోవటం, అదే ఇది మన గుంటూరు కృష్ణా జిల్లాలకు మొత్తాన్ని కూడా డాక్టర్ గారు అన్నట్టు ఇది ఒక మంచి సెంటర్గా దీన్ని డెవలప్ చేయటం. ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు తీసుకొని ఎట్లయితే ముందుకెళ్తా ఉన్నాడో అలాంటి మంచి ఆలోచనలని ముందుకు తీసుకెళ్లే విధంగా సిద్ధార్థ పనిచేయాలని చెప్పి నేను తెలుపుకుంటూ, ఈ మంచి అవకాశం ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు నాగేశ్వర రెడ్డి గారికి, నాకు ఎంతో ఆప్తులైనటువంటి నాగేశ్వర రెడ్డి గారితో కలిపి ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొనడం, అలాగే సిద్ధార్థ మా ఫ్యామిలీ అంతా, శివారెడ్డి గారి ఫ్యామిలీ అంతా నాకు ఎంతో బాగా క్లోజ్. సో ఇవన్నీ అలాగే మన గుంటూరులో ఇదంతా జరగటం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ నేడు 10 లక్షల కోట్ల అప్పులతో రుణాంధ్రప్రదేశ్ గా మారిందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై డాక్టర్ పివి రమేష్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. డాక్టర్ పివి రమేష్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల ద్వారా 250% ఆదాయం పెరిగిందని, పేదలు నిరుపేదలుగా మారారని ఆంధ్రప్రదేశ్ లో తలసరి అప్పు 2.5 లక్షలకు చేరిందని, అప్పు తీర్చడానికి తిరిగి అప్పు చేసే పరిస్థితులకు నెట్టివేయబడిందన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సేవకుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు, జై ఆంధ్ర ఫోరం నేత అవధానుల హరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మేధావులు, స్వచ్ఛంద సంస్థలు వీరందరూ ముందుకొచ్చి ఈ సమాజం ముందుకెళ్లాలంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి కావాలని, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలని, విద్యా వైద్యంలో నాణ్యత పెరగాలని, మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలని,
ప్రయత్నించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 30వ స్థానంలో ఉన్నాం మనం అక్షరాస్యతలో. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు ఉంటే మనం 30వ స్థానంలో ఉన్నాం. చాలామంది ఏమనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ అనగానే చాలామంది అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తున్నారు, చాలా విద్యావంతులైన రాష్ట్రం అనుకుంటున్నారు. కానీ అట్టడుగున 5వ స్థానంలో ఉన్నాము. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఇందాక రమేష్ గారు చెప్పారు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు బాగా పెరిగితే తప్పితే, అది మనకు పునాదిగా ఉంటే తప్పితే ఈ రాష్ట్రం ముందుకెళ్ళలేదు. విద్య, ఆరోగ్యం, న్యూట్రిషన్, అలాగే న్యూట్రిషన్లో కూడా, ఎందుకంటే ఇవి భవిష్యత్తులో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. మానవ వనరుల్ని తయారు చేసి ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా కూడా అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో మనం పెట్టుబడి పెట్టాలి. భవిష్యత్తు పెట్టుబడి పిల్లల్లో, వాళ్ళ విద్యలో, వాళ్ళ ఆరోగ్యంలో, వాళ్ళ ఆహారంలో, వాళ్ళ భవిష్యత్తులో మనం పెట్టుబడి పెట్టినప్పుడే వాళ్ళు చదువుకుని వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ చేసి వాళ్ళు మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇది ఒక పెద్ద కంటిన్యూడ్ ఛాలెంజ్. మూడవ అంశం ఏమిటంటే ఈ యొక్క ఆల్కహాల్, ఏదైతే ఆల్కహాల్ ఎక్కువ దాని 250% దాని నుంచి వచ్చే రెవెన్యూ పెరిగిపోయింది అంటే ఆబ్వియస్గా అది మనకి స్పష్టంగా కనబడుతున్న అంశం. ఇది ఆల్కహాలిజము, కొన్ని మనం చూస్తున్నది కూడా డ్రగ్స్, ఇట్లాంటివి ప్రబలిపోవడం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. వీటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నదే వీటిని కంట్రోల్ చేయడానికి. తర్వాత మూడో అంశం, గుడివాడలో వాలంటీర్లకు వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. మొత్తం 748 మందికి అవార్డులతో సత్కరించారు. సాంకేతిక కారణాలతో పురస్కారాలకు అర్హత కోల్పోయిన 38 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 5,70,000 వ్యక్తిగత నగదును అందజేస్తారన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. రాజకీయ రావణాసురుడు చంద్రబాబు బ్యాచ్ వాలంటీర్లను చూస్తే వణికిపోతున్నారని, ప్రజలకు అన్యాయం చేసే రాజకీయ రావణాసురుడిని వానర సైన్యం మాదిరి వాలంటీర్లు తరిమి కొట్టారని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందో వాలంటీర్లు ప్రజలకు వివరించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. జనరల్గా వాలంటీర్ అంటే తర్వాత సేవ వైద్య పథకంలో భాగంగా గుడివాడలో వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. భట్టు నాగమణి గారు, అబ్దుల్ షఫీఉల్ నిసా 10వ వార్డు, షరీఫుల్ నిసా 10వ వార్డు, వీళ్ళు కూడా సేవ వైద్య అవార్డు ఇవ్వడం జరిగింది. 45,000. ఇవన్నీ కూడా మీరు దగ్గర నుంచి చూశారు. కాబట్టి మీకు ఏది మంచి అని భావిస్తే, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి భావిస్తే ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా మీకున్నటువంటి సత్సంబంధాల ద్వారా మీరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుందో ప్రజలకు వివరించి ఆ ప్రభుత్వాన్ని గెలిపించడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి మేము ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి 38 మందికి ఎవరో నిరుత్సాహపడద్దు. ప్రభుత్వం ఇచ్చినందు కాక నేను ఆ 38 మందికి వాలంటీర్లకి 15,000 రూపాయల గౌరవ వేతనాన్ని నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు వాలంటీర్ వైసీపీని గెలిపించేస్తారని చెప్పి కంగారు పడుతున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు చరిష్మా ఉంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారు, నాకు ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది నా వెనకాల. రావణాసురుడు ఇక్కడ మన రాష్ట్రంలో ఒక రావణాసురుడు కాదు, 2-3 రావణాసురులు ఉన్నారు. కాబట్టి ఆ లంకనే పూర్తిగా దహనం చేసి
వచ్చే రోజుల్లో ఇటువంటి నీచ రాజకీయాలు ప్రజల్ని గాలికి వదిలేసి మీడియాని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ లంకేశ్వరుడు రావణాసురుడిని వాలంటీర్లు భూస్థాపితం చేయాలని చెప్పి ఆ రావణ లంకని మీరు పూర్తిగా తగలబెట్టాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఎట్లాగో ఎన్నికల దీంట్లో గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడప వెంకటరమణ విగ్రహ ఆవిష్కరణను బాబ్జీ సేన అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అడప బాబ్జీ కుమార్తె శ్రావణి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చిన్న వయసులోనే మనకు దూరమైన బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్జీ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని ఆయన చూపిన మార్గంలో తామంతా పయనిస్తామని స్పష్టం చేశారు. విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్, వైసీపీ అధ్యక్షుడు గోర్లా శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఎంత ప్రేమిస్తారంటే మా బోట్ వాళ్ళది చిన్న చిన్న ఫంక్షన్లని ఈయన హైదరాబాద్లో ఉన్న ఆయన మాకు మాట ఇస్తే ఈయన ఆ రోజు బలవంతంగా అయినా సరే తీసుకొచ్చే పరిస్థితి, ఈయన అంత అడ్జస్ట్ అయ్యి ఆయన కోసం అంత ప్రేమించి బాబ్జీ గారి కోసం ఎంత దూరం వెళ్ళి ఎంత ఫైనాన్స్ చేసే వ్యక్తి కొడాలి నాని గారిని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అడపా బాబ్జీ గారి అభిమానులకి అందరికీ నా పేరున నమస్కారాలు తెలియజేస్తూ నాకు అన్ని విధాలా సహకరించిన నా మిత్రబృందం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అభిమానులకి బాబ్జీ గారి ముద్దుల తనయ శ్రావణి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండగా కొంతమంది ద్రోహులు వైస్ చైర్మన్గా అవిశ్వాస తీర్మానం పెట్టి బాబ్జీని దించాలని చెప్పి మన దగ్గర గెలిచినటువంటి 12 మంది ఆ పక్కకి వెళ్ళిపోయి ఒక దొంగ, ఒక 420 గాడు అధికారం ఉంది, మేము ఏదైనా సరే చేయగలం అన్నటువంటి కండకావరంతో బాబ్జీని దించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్జీని దించనివ్వనని చెప్పి నేను డబ్బు ఖర్చు పెడతాంటే నా 2 చేతులు పట్టుకుని ఇంటికి వచ్చి ఏమన్నా ఇంకొక సంవత్సరం మనకి పదవి ఉంటుంది పోతుంది, మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టొద్దని చెప్పి నా చేతులు పట్టుకుని బతిమాలినటువంటి వ్యక్తి. బాబ్జీ, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నీ పదవి నా పదవి, పోవటం రావటం సంవత్సరం ఉండటం కాదు. మనని ఈ గుడివాడ పట్టణంలో ఎవడెవరితో కలిసినా ఎవడొచ్చి ఏం చేసినా కూడా ఎంట్రుక ముక్క వాడి దించాలనుకున్న ప్రయత్నం చేసినటువంటి వాడి బాబు కాదు, వాడి తాత దిగి వచ్చినా కూడా ఇది సాధ్యం కానివ్వను. నేనున్నాను, నువ్వు నిలబడమంటే ఆ రోజు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని సరే మీ ఇష్టం అలాగే చేద్దామని చెప్పి మేము బాబ్జీ వైస్ చైర్మన్ పదవి పోకుండా ఆ రోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. జిల్లా ఎస్పీ ఆద్నం నయూం ఆస్మి ఈ రోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి స్టేషన్ కు రావడంతో గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, 2 టౌన్ సీఏ దుర్గారావు, ఎస్ఐలు సిబ్బంది పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. స్టేషన్ ను పరిశీలించి డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రానున్న రోజులలో ఎలక్షన్ రాబోతున్నందున సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు.
స్టార్ట్ నమస్తే. ఈ కొత్త జిల్లా జాయిన్ అయిన తర్వాత నేను ఎక్కడో మన పోలీస్ స్టేషన్ ఉంది, మన సబ్ డివిజన్ ఆఫీస్ ఉన్నాయి, పోలింగ్ స్టేషన్ దాని గురించి ఫీల్డ్లో వెళ్ళి అక్కడ చూస్తున్నాము. మన స్టాఫ్ ఎట్లా ఉంది, మోటివేట్ ఉన్నారా లేదా, ఇది పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉంది, దానికోసం ఇక్కడ వచ్చడం జరిగింది. సిఏ గారితో డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అందరూ స్టాఫ్తో అక్కడ వెల్ఫేర్ గురించి, పబ్లిక్ గ్రీవెన్స్ గురించి ఏం తీసుకుంటున్నాం, మన తరఫున ప్రికాషన్స్ కానీ వాట్ ఆర్ ద రెమిడియల్ మెజర్స్ అది చెక్ చేసాము. సో ఫ్యూచర్గా మళ్ళీ ఇక్కడ వచ్చేసి విల్ ట్రై టు రిజాల్వ్ ఆల్ దోస్ ఇష్యూస్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ వాస్ జస్ట్ అ ఫ్రెండ్లీ visit to the police station to ensure that everything is in order and also kind of the grip of the area. Thank you.